నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా. అయినో నాకు తెలుసు ఇది ద క్రిటిక్ ఛానల్ అని. మీరు చూస్తుంది కూడా ద క్రిటిక్ ఛానల్ అని. అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో నేను, నా ముందు అద్భుతం. నెలకు ₹1,00,000 సంపాదించే గోవర్ధన్ ఫ్యామిలీ స్టార్ ట్యాగ్ ఎలా తగిలించుకోవాలని నానా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అతను పోషించేవాళ్ళు ఒక 10 మంది ఉంటారు. వాళ్ళని పోషించలేక ఎలా పోషించాలి, ఏ విధంగా పోషించాలి, వాళ్ళని పోషించడం కోసం ఓది వేసి ఓది చేస్తారు. రాసేసాను, ఫెయిల్ అయిపోయాను. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇంతకీ అసలు ఏముంటది ఆ సబ్జెక్ట్ లో? తెక్కుంటది, చుంటది, భూమి మీద ఎవరికి లేనంత ఎర్రుంటది. ఇది కదా, ఇలా ఉంటే ఫెయిల్ కాక పాస్ అవుతావా ఏంది? నువ్వు పాస్ అవడం కంటే ఫెయిల్ అవడం మంచిది. అది పాస్ కాదు, పాస్. సరేలేలప్ప, ముందు నువ్వు పాస్ అయి చూపించి చెప్పు. ఫెయిల్ అయితే మళ్ళీ రీఅటెంప్ట్ చేయొచ్చు కదా. మళ్ళీ రీఅటెంప్ట్ చేసే సబ్జెక్ట్ కాదు కదా అది. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? దేశంలో వింత ప్రపంచం, వింత మనుషులు ఉన్నామంటే నమ్ముతా. ఎందుకంటే అవి నేను విన్నాను, నేనున్నాను, నేను చూశాను. కానీ మళ్ళీ రీఅటెంప్ట్ చేసే సబ్జెక్ట్ కోర్స్ లేదంటే నేను నమ్మను. ఆ సబ్జెక్ట్ ఏంది? నాకిప్పుడే తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి. చెప్పరా. అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో నేను, నా ముందు అద్భుతం. చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జంట లజ్జంట. ఇంద్రనాగులు అట్లా మెలికెళ్ళి తిరిగిపోతున్నావు. పొద్దునే వెళ్ళా. ఇప్పుడు వస్తుందిలే. తొందరగా వెళ్ళరా బాబు. ప్రతిదానికి భజన. మీరు గొప్పోళ్ళు గొప్పోళ్ళు గొప్పోళ్ళు. ఏం గొప్ప, దేనికి గొప్ప? మాదండిదా అంటే మారదు. మేము ఇలాగే ఉందాం, మాలాగే ఉందాం అని అంటారు. బాబు ఏం మాట్లాడుతున్నావురా? లేదు మేడం, నేను మారిపోయా. ఐఎమ్ కంప్లీట్లీ డీసెంట్. ఇవేనా ఇంకా ఉన్నాయా? లేకపోతే ఈ ఊళ్ళో ఉన్న ఆధార్ కార్డులు తీసుకురావాల్సిందే. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఓకే అంటే వీళ్ళందరికీ హౌ టు మేక్ ఫ్యామిలీ స్టార్ అని కథ చెప్పి మూర్చబోయేటట్టు చేసి ఆధార్ కార్డు అన్నిటిని తస్కరించి తీసుకువస్తాను సార్. మీరు ఓకే అంటే దేశంలో ఉన్న ఆధార్ కార్డులు అన్నీ తీసుకొస్తాను సార్. కళ్ళు ఉన్నాయా బాబు? కళ్ళు చూపేశారన్నా. వాళ్ళెవరికి తెలియదా? వాళ్ళు ఒక్క ఆధార్ కార్డు తీసుకువచ్చారు కదా. ఎందుకు సార్? ఎలా బ్రతుకుతున్న ఈ లోకంలో అదేం సార్ ఆ మాట అంటారు. లేకపోతే ఏంది? ఏం చేస్తావురా ఇన్ని ఉల్లిపాయలతో? ఉల్లిపాయలు రెండమ్మా రండి, ఉల్లిపాయలు రెండమ్మా రండి. బిజినెస్ పెడతాను సార్. బిజినెస్ పెట్టి సక్సెస్ చేసి ఫ్యామిలీ స్టార్ అవుతాను సార్. ఎలా అవుతావురా అయ్యా? అదే పని మనిషి అవుతాను సార్. సారీ ఫ్యామిలీ స్టార్ అవుతాను సార్. ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ గోవర్ధన్ ఇంట్లో రూమ్ రెంట్ తీసుకుని వివరిస్తూ ఉంటాయి. నేను ముందు అంటూ అవి కూడా పోటీ పడి ఆనందపడుతూ ఉంటాయి. గోవర్ధన్ వదిన అసలే బాధపడదు, నా లైఫ్ ఇలా అయిపోయింది అని. మన గోవర్ధన్ వదిలేస్తారా ఏంది? వదిలేస్తే నేను ఊరుకుంటానా ఏంది? గెలకనా అని గెలుగుతాడు. అన్న మంచోడు, అన్ని వదిలేస్తాడు అని అంటారు. ఏంది మమ్మల్ని? చి కాదు వదిన, వీరి బిల్డప్లు. ఓకే వదిన, గోవర్ధన్కి ఒక అన్న అని అనుకున్నా, కానీ రెండవ అన్న కూడా ఉన్నారు అని అసలు తెలియదు. ఎక్కడ కనిపించలేదు కూడా. అసలు స్క్రీన్లో వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కడ కనిపించలేదు. బహుశా ప్లేస్ లేదనుకుంటా, అందుకే పక్కకు పోయినట్టు ఉన్నారు. చాలా లేదు అని మళ్ళీ వాళ్ళ బామ్మతో గొడవ. స్వీట్ 60 ఇయర్స్ బ్యాక్ అనుకొని జిమ్లో జాయిన్ చేస్తే జిమ్ చేయవు, రన్నింగ్ చేయమంటే రన్నింగ్ చేయవు. ఇంకా ఎక్కడి నుంచి తగ్గుతుంది ఈ షుగర్ బీపీలు అని అంటారు. కొంచెమైనా ఉండాలి గోవర్ధన్. అవేమీ తెలియదు గోవర్ధన్కి. ఆ పిచ్చి ఆ తిక్కను చూసి పడిపోయాను. ఆ ఇంటి ఎదురు కాలువలోనా? అదే నాకు మండేది. కాలువ అంటే కాలువ, ఆ పక్కన కాలువ లేదు. అండ్ గోవర్ధన్కి వాళ్ళ బామ్మ అంటే చాలా ఇష్టం. అంటే నువ్వు బాగుంటేనే కదా మేము బాగుంటేనే అని ఒక హార్ట్ఫుల్ టచింగ్ డైలాగ్ విసురుతాడు మన గోవర్ధన్. దెబ్బతో బామ్మ 2 స్పూన్లు షుగర్ కాస్త 5 స్పూన్లు చేసింది. చుట్టూ జనం మధ్యలో మనం అలా ఉండాలి. నేను బాగుండాలి కదా, నేను బాగుండాలి అంటే 5 స్పూన్లు కావాలి అని అనిద్ది. మళ్ళీ వాళ్ళ బామ్మ గోవర్ధన్ మన గోవర్ధన్కి
అమ్మోరికి బొట్టు పెట్టమ్మా, నీ చేత్తో అమ్మోరు తల్లికి బొట్టు పెట్టి పిలమ్మా. వీరేదో 2 నెలల పిల్లలాగా మళ్ళీ వీళ్ళిద్దరి బాండింగ్. అమ్మో బామ్మ పెళ్లి చేసుకోవాలని చెబితే అన్న పిల్లలు ఉన్నారు కదా అంటారు. గుండె గబ్బు గబ్బు గబ్బుమని నీరు గక్కిద్ది. గోవర్ధన్ పిల్లలైతే నోటి దగ్గర నుండి లాగేస్తారు తిండిని. చెప్పండి, అదేదో పేపర్ దోసి వేసిస్తారు. అది పేపర్ కన్నా మరీ వరస్ట్గా ఉంటుంది. ఇవి అన్నీ చేస్తారా? అందుకే తిక్క ఉండిద్ది, పిచ్చి ఉండిద్ది అని చెప్పాను. మన గోవర్ధన్ ఆఫీస్ వెళ్ళడానికి పెట్రోల్ అవసరం లేదు. ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి 23 రూపాయలు పెట్రోల్ అవసరం. ఇంటి నుంచి పెట్రోల్ బంకుకి ఎప్పుడు వెళతారు అంటే ఎప్పుడు అదే రూట్లో ఒక ట్యాంకర్ వెళుతుంది. దీన్ని వద్దుకొని ఆయన ప్రయాణం చేస్తారు. 23 రూపాయల పెట్రోల్. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, ఒక బామ్మ ఉంది. అత్యవసర సమయాల్లో వాళ్ళని ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు గోవర్ధన్ ఎలా తీసుకెళ్తారని మీకు ఒక డౌట్ రావచ్చు. తిక్క ఉంటుంది, పిచ్చి ఉంటుంది అని చెప్పాను. గోవర్ధన్ కదా, గోవర్ధన్ ఏది అనుకుంటే అది జరిగిపోద్ది. బాబు పిల్లలు హ్యాపీగా ఉండాలి అనుకుంటారు, హ్యాపీగా ఉంటారు. మిడిల్ క్లాస్ నుంచి బయటపడేయచ్చు అని కోరుకోవచ్చు కదా. తిక్క ఉంటుంది, పిచ్చి ఉంటుంది. అలా చేస్తే మిడిల్ క్లాస్ కష్టాల్ని తగిలించుకోవడానికి గోవర్ధన్ ఉండదు కదా. ఇప్పుడు పిల్లాడికి ఒంట్లో బాగుపోతే ఎలా తీసుకెళ్తారు చెప్పండి? ఎలా ఉంది? మళ్ళీ ఆ నీళ్ళ ట్యాంకర్కి ఫోన్ చేసి ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా అని ఫోన్ చేసి చెబుతాడు. అప్పుడు ఆ ట్యాంకర్ వస్తే దాన్ని పొద్దుకొని పెట్రోల్ బంకు దగ్గరికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని అప్పుడు తీసుకెళ్తారు. అది గోవర్ధన్ అంటే. గోవర్ధన్ ఎందులైనా కష్టాన్ని ఎత్తుక్కుంటారు తప్పితే సరదాని ఎత్తుక్కోరు. అది గోవర్ధన్ అంటే. ఎప్పుడు అని మిడిల్ క్లాస్ ట్యాగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. గోవర్ధన్కి వెటకారం కంటే అది ప్రతి అమ్మాయి ఇష్టపడిద్ది. అదుక్కునే అమ్మాయి దగ్గర నుంచి ప్రతి అమ్మాయి గోవర్ధన్ చూసి పడిపోవాల్సింది. గోవర్ధన్ చూసి సాంగ్స్ పాడుకోవాలి. గోవర్ధన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చూసి ప్రతి అమ్మాయి నవ్వుకోవాలి. ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ రొమాన్స్లా ఉండిపోవాలి. అవతలి వాళ్ళు కొద్దిన అది రొమాన్స్ ఆఫ్ హ్యూమర్ని టచ్ చేసి లవ్గా ప్రతి అమ్మాయి వారికి పడిపోతుంది. అందుకే పిచ్ ఉంటుంది, తిక్క ఉంటుంది అని చెప్పింది. ఇది ఇలా ఉంటే సూపర్ మార్కెట్కి వెళ్ళి నిన్న ఆఫర్ ఉంది కదా, ఈరోజు ఎందుకు ఆఫర్ లేదు అని ఆమెతో పోటీ పడతారు. ఆఫర్ పెట్టడం తీసేయడం వాళ్ళ ఇష్టం. ఇష్టమైతే కొను, లేకపోతే నిద్రపో. అంతేగాని నిన్న ఉంది ఈరోజు లేదు, నిన్న ఉంది ఈరోజు లేదు అంటే ఏంటి అసలుకి? లేదా నీకు చెప్పు, 2000 కొంటే బకెట్ ఉచితం అంటే ఎక్కడ పెట్టుకోవాలి అంటారు. వాడే జోక్ అని మనం ముఖం పగలగొట్టుకోవాలి. ఎవరండి వీడిని రాముడు అన్నది? ముందు వీడిని పొద్దుకుని తంటే కానీ రామురావు కృష్ణరావు తెలిసేది. ఎందుకండి ఈ మార్చురీ డైలాగ్స్? అవతలి వారిలో ఏముంది, నాలో ఏం లేదు అని తెలుసుకొని బిహేవ్ చేయాలి తప్పితే నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడానికి ఇదేమి రాముడు సత్రం కాదు, కృష్ణుడి సత్రం కాదు, ద ఫ్యామిలీ స్టార్ సత్రం. మళ్ళీ వారేదో సైంటిస్ట్, వీరే మొదట దోషులు కనిపెట్టిన వాళ్ళగా ఫీల్ అయిపోయి వీరు పికాసో అనుకుని అసలు మనకి ఎందుకనే నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపంరా, నీకు అసోదయమే లేదురా. రకరకాల దోశలు డిఫరెంట్ షేప్స్లో దోశ వేయడం మొదలు పెడతారు. అవి చూసిన పిల్లలు ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉండిద్ది అంటే, ముందు ఇక్కడ నుంచి దుబ్బేరా, అసలు ఎవర్రా నువ్వు అని ఉండిద్ది. ఆ టైపులో వాళ్ళ ఫీలింగ్. చిన్నపిల్లలు అయిపోయి ఏమి వెళ్ళాక గౌరవంతో గమ్మున ఉండిపోయారు. ఇంకొకరు అయ్యి ఉంటే భూతు పురాణం మొదలు పెట్టేవాళ్ళు. మనసులో అనుకున్నాయి బయటికి ఏమన్నా వినిపించినాయా? వినిపిస్తే గమ్ముగా ఉండిపోండి. ఏం పిన్ని పాప ఏమన్నా మాట్లాడిందా? నాకైతే ఏమీ అనిపించలేదు. వామ్మో, వీళ్ళ కష్టానికి భాస్కర్ అవార్డు ఇవ్వాల్సిందే. గోవర్ధన్ ఇలా చేస్తే ఎలా ఉండిద్ది అని అన్నీ సరిగ్గా పెట్టుకుని కథ చెప్పా. ఏం పాప, పెళ్లి చేసుకోకపోతే ఇంట్లో వాళ్ళు కొరతానన్నారా ఏంది? అలా బొంగమూది పెట్టి ఒక మూలన కూర్చున్నావు. అది కాదే లప్ప, బొంగమూది పెట్టి మూలన కూర్చోవడం వరకు నిజమే, ఆ తర్వాత అబద్ధం లప్ప. ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యి కూర్చున్నానే, దీనికే ఎంత పొడవున బొంగమూది పెట్టి కూర్చోవాలా? మా కొడుకు అయితే అన్ని సబ్జెక్టులు డమేలు. వారే ఎంత బలంగా ఉన్నారు. వారికి ఉన్న 16 ఏళ్ళకి 16 ఏళ్ళ 20 ఏళ్ళు కదా మనిషికి ఉండేది.